హాయ్ అండి, నాటుకోడి ఫుడ్ ఛానల్ స్వాగతం. నేను ఈరోజు విజయవాడ వెళ్ళి కృష్ణానది దగ్గర చిన్న చేపలు దొరికినాయండి. వెరైటీ చేపలు దొరికినాయి. ఈ వెరైటీ చేపలతో నేను పులుసు చేస్తున్నాను. 4 రకాల వెరైటీస్ మనకు దొరికినాయండి. అరుదుగా దొరుకుతాయి. ఇదిగోండి కృష్ణానది చేపలు ఇవి. ఇదిగోండి సూది ముక్కు బొమ్మడాయలు అంటారు దీన్ని. చూడండి ఎట్లా ఉన్నాయో. సూది ముక్కు బొమ్మడేయాలు అరుదుగా దొరుకుతాయి అంటాయి. ఇవి వచ్చేసి జల్లలు. జల్ల అంటే మీసం ఉంటుంది, చూసుకోండి ఇట్లా మీసాలు ఉంటాయి జల్లలు. సూది ముక్కు బొమ్మడాయలు, చిత్రాయలు చిన్న చేపలు, ఇసుక దందులు అంటారు కదండి. ఇదిగోండి ఇసుక దందులు అన్నీ చిన్నవి. ఇది ఒంటికి మంచిది, ఆరోగ్యానికి మంచిది, గుండెకి మంచిది, కంటి చూపుకి మంచిది. చూశారు కదా. పిచ్చిరాలు చిన్న చేపలు, జల్లలు, సూది ముక్కు బొమ్మడాయలు. వీటితో నేను చక్కగా పులుసు చేసి చూపిస్తాను. వైట్ రైస్లో కమ్మగా ఉంటుంది. చూశారు కదా. ఈ చేపలని 4 రకాల వెరైటీస్ దొరికినాయి మనకి. దీంతో నేను పులుసు చేసిపోతున్నానండి. ఇదిగోండి మనం 4 రకాల చేప పిల్లల్ని చక్కగా క్లీన్ చేసుకున్నాం. చూశారుగా. సూది ముక్కు బొమ్మడాయి, జల్లలు, చిత్రాయ చేపలు. ఇదిగోండి 4 రకాల చేపలు శుభ్రం చేసేసుకున్నాము. ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా టమాటా పోసుకొని రెడీగా పెట్టుకున్నాము. చింతపండు కూడా నానబెట్టుకున్నాము. గుజ్జు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, జీలకర్ర, ఆయిల్, పసుపు, కొత్తిమీర, కరివేపాకు. మనం ఇప్పుడు వంటలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి చేపల పులుసుకి మంచి గిన్నె పెట్టుకోండి. కళ్ళకి ఇచ్చుకొని గిన్నె వేడెక్కిన తర్వాత 1 కప్పు ఆయిల్. పులుసుకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా సన్నగా తరిగి పెట్టుకున్నాం. వీటిని యాడ్ చేసుకోవాలి. జీలకర్ర వేసుకొని చక్కగా వేయించుకోవాలండి. చిక్కుడు పసుపు, 1 అర స్పూన్ ఉప్పు, ఇందులోనే 1 రబ్బ కరివేపాకు వేసుకోండి. ఉల్లిపాయలు మగ్గాలు 5 నిమిషాలు మనం మూత పెట్టుకోవాలి. ఉల్లిపాయలు ఎంతవరకు వేగినా చూద్దామండి. మూత తీసుకొని చక్కగా వేగినాయండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని శుభ్రంగా ఇది కూడా వేయించుకున్న తర్వాత ఒక 2 చెంచాలు కారం, కొంచెం గరం మసాలా వేసుకున్న తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న 4 రకాల చేపలని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ముందుగా కలుపుకోండి. అంటే మీడియంలో పెట్టుకొని ఇవి కూడా చక్కగా ఉప్పు, కారం అన్నీ పట్టిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలి. చింతపండు నీళ్ళు, ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్న ఈ గుజ్జుని ఈ వాటర్ నీళ్ళు పోసుకుందాం. గంటనండి గరిటె పెట్టి ఎక్కువగా కలపకూడదు దీన్ని.
ఒక 10 నిమిషాలు మనం ఈ పులుసుని మరగనిద్దాం. పులుసు ఎంతవరకు మరిగిందో చూసుకుందామండి. ఇప్పుడు మరిగింది. ఇప్పుడు మనం ఉప్పు కారాలు చూసుకుందాం ఒకసారి. ఉప్పు కారం 2 పడతాయండి. ఆ చెంచా కారం కూడా పడుతుంది. వేసుకొని మెల్లిగా కలుపుకోవాలి, ఎక్కువ కలపకూడదు. చిన్న చేపలు కదా, డెలికేట్గా ఉంటాయి. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇంకొక 5 నిమిషాలు మరిగితే సరిపోద్దండి. ఫైనల్ అయిపోయింది. ఇదిగోండి, చక్కగా రెడీ అయిపోయింది. 4 రకాల చిన్న చేపల పులుసు. చూసారుగా ఎన్ని రకాలు తీసుకొచ్చాను. ఇసుకదందులు, చిత్రాయ చేపలు, సూర్య ముక్కు బొమ్మడాయిలు, జల్లలు అన్నీ కలిపి మనం చేసామండి. అన్నీ కలిపి అన్ని రకాల చేపల పులుసు. ఇదిగోండి, ఈ 4 రకాల చేపల పులుసు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?